హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం జూపిటర్ నుంచి కొత్తగా ఒక పెట్రోల్ వెహికల్ అయితే కొత్త డిజైన్తో అయితే వచ్చిందనమాట. దీంట్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు, మనము ఏ మార్పులు అయితే దీంట్లో వచ్చాయి, ఎంత ఇంజన్ కెపాసిటీతో వస్తుంది, అలాగే ఏ విధంగా ఉంది వెహికల్ మొత్తం కూడా దీని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మనకి ఎలక్ట్రికల్ వెహికల్తో పాటు ఇవి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పెట్రోల్ వెహికల్ తీసుకునే వాళ్ళు పెట్రోల్ వెహికల్ తీసుకుంటారు, ఈవీ వెహికల్ తీసుకునే వాళ్ళు ఈవీ వెహికల్ తీసుకుంటారు. మనమైతే చెప్తూ ఉంటాం ఈవీ వెహికలే తీసుకోండి అని. కానీ దీంట్లో ఒకటి కొత్తగా మార్పు అయితే వచ్చిందనమాట. ఈ వెహికల్లో కొద్దిగా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా లుక్ చూడండి, ఫ్రంట్ ఏ విధంగా ఉందనేది. లుక్, హెడ్ ల్యాంప్స్ కానీ అవి కింద ఒక లైన్ మారి ఒక ఇది ఇచ్చాడనమాట. అంటే మనకు ఇప్పుడు కార్లలో ఈ ఫ్యాషన్ వచ్చింది. సేమ్ ఇదే మనకు టాటా కార్లలో కూడా ఇదే టైప్ అయితే వస్తుందన్నమాట. ఒక లైన్ మారి ఉండే లైట్ అయితే వస్తుంది. ఈ టైప్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మళ్ళీ మనకు ఫ్రంట్ వచ్చి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. మనకు బ్యాక్ సైడ్ చూసారు కదా ఎలా ఉందనేది. కొత్త లుక్తో అయితే మ్యాట్ ఫినిష్తో అయితే వస్తుంది అనమాట. ఈ బ్లూ కలర్స్ కూడా చూడండి ఎలా ఉండని. ఇవన్నీ కూడా మనకు లుక్ విధంగా బ్యాక్ సైడ్ కూడా మనకు చూడండి, మనకు ఒక లైన్ మారిగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా చేంజెస్ అయితే వీళ్ళు ఒక్కొక్కటిగా తీసుకొచ్చారు. దీంట్లో మనకు ముందర చూడండి గ్లవ్ బాక్స్ కూడా మనకు 2 లీటర్స్ గ్లవ్ బాక్స్ అయితే వచ్చింది. ఫిజికల్ కీ ఆప్షన్ అయితే ఉంది. అలాగే మనకు దీంట్లో ఎక్స్ కనెక్ట్ అంటే వీళ్ళ ఓన్ యాప్ అయితే దీంట్లో వర్క్ అవుతుంది అనమాట. బ్లూటూత్ కనెక్షన్ అన్నీ ఉంటుంది. పైన డిజిటల్ డిస్ప్లే కూడా వస్తుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడంతా చూడండి, మనకు నార్మల్గా ఇక్కడ ప్లగ్స్ అయితే మనకు అన్నీ తెలిసిందే కదా, పోర్ట్స్ అయితే మీకు అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక యూఎస్బి పోర్ట్ అయితే రావడం జరిగిందనమాట, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫ్రంట్ గ్లవ్ బాక్స్లోనే. ఇక్కడ మనకి ఇంకా పెట్రోల్ కెపాసిటీ మనకు 5.1 లీటర్ పెట్రోల్ కెపాసిటీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. అంటే పెట్రోల్ ట్యాంక్ ఫ్రంట్లోనే వచ్చేస్తుంది. అంటే ఇది ఇంతకుముందు కూడా ఫ్రంట్లోనే వచ్చేది. ఇప్పుడు కొద్దిగా ఇక్కడ చూడండి మనకు బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉంది. మనకి ఇక్కడ బ్లూటూత్ కాదు, యూఎస్బి ఆప్షన్ అయితే ఉందన్నమాట. యూఎస్బి ఆప్షన్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది. మనకు ఫ్రంట్లోనే మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకు అలాగే ముందర ఏమైనా తగిలించుకోవడానికి దానికి కావాల్సిన అడ్జస్ట్మెంట్ అయితే దీంట్లో రావడం జరిగింది. ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. మొత్తం చాలా బాగుందన్నమాట చూడడానికి. మనకు 90/90 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి ఫ్రంట్ బ్యాక్. మనకు వచ్చి ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, డిస్క్ వేరియంట్ ఒకటి, డ్రమ్ వేరియంట్ ఒకటి. డిస్క్ చూసుకుంటే మనకు 220mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది, 130mm డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. డిస్క్ ఒక కాస్ట్ ఉంది, డ్రమ్ ఒక కాస్ట్ అయితే వస్తుంది అనమాట. వెహికల్ అయితే మొత్తం చూడండి ఎలా ఉందనేది. మనకు అలై వీల్స్ అయితే వస్తున్నాయి. చూడ్డానికి కొత్త లుక్తో అయితే ఉంది జూపిటర్ అయితే. మనకి ఇది రేంజ్ కూడా 45 to 55 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. బూట్ స్పేస్ చూడండి, మనకు పెద్ద బూట్ స్పేస్ అయితే దీంట్లో రావడం జరిగింది. 33 లీటర్స్ బూట్ స్పేస్ ఉందన్నమాట. అలాగే ఫ్రంట్ 2 లీటర్స్ బూట్ స్పేస్ కూడా వస్తుంది. అలాగే పెద్ద సీటింగ్ కూడా వచ్చింది. ఆ ధారాళంగా ముగ్గురు కూడా కూర్చొని పోవచ్చు అనమాట. కానీ ముగ్గురికి పోవద్దండి, ఇద్దరే పోండి. ముగ్గురు పోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి ఇద్దరు మాత్రమే పోండి. అయితే చాలా ఫ్రీగా ఉందన్నమాట. భారీగా ఉండే మనుషులు కూడా ఆనందంగా కూర్చోవచ్చు. అలాగే స్ట్రాంగ్ గ్యాబ్రిల్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. మనకు బ్యాక్ సైడ్ కూడా టైల్ ల్యాంప్స్ చూడండి ఎలా ఉందనేది. టైల్ ల్యాంప్స్ కూడా మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా మనకు దీంట్లో ఇంజిన్ కెపాసిటీ చూసుకుంటే 113.3 cc ఇంజిన్ అయితే దీంట్లో రావడం జరిగిందనమాట. సింగిల్ సిలిండరు 4 స్ట్రోక్ అయితే వస్తుంది. అలాగే మ్యాక్స్ పవర్ చూసుకుంటే 5.9 కిలోవాట్ 6500 RPM అయితే వస్తుందన్నమాట. మ్యాక్స్ టార్క్ చూసుకుంటే మనకు 9.8 Nm 500 RPM విత్ అసిస్టెంట్. అలాగే మనకు 9.2 Nm 5000 RPM వితౌట్ అసిస్ట్ వస్తుందన్నమాట. అలాగే 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ ఫిల్టర్స్ చూసుకుంటే మనకు పేపర్ ఫిల్టర్స్ అయితే వస్తాయన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ మనకు 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. ఇంకా డిస్ప్లే చూసుకుంటే మనకు పైన వచ్చి రియల్ టైమ్ ఎకానమీ అని అయితే వస్తుంది చూడండి. మనకు అలాగే పైన టైం కూడా ఇచ్చారు. అలాగే మనకు దీంట్లో నార్మల్ అట్లా మోడల్స్ ఎక్కువ ఇదంతా ఉందన్నమాట. మనకు ఫ్యూయల్ ట్యాంక్ ఎంత ఉండదని కూడా మనకు చూపిస్తుంది. ఇంకా హెడ్ ల్యాంపు, ఫ్రంట్ హెడ్ ల్యాంపులో ఆన్ చేస్తే ఎలా ఉందో చూడండి. చాలా మంచి లుక్తో అయితే వస్తుంది అనమాట. అలాగే నెంబర్ ప్లేట్ పెట్టుకునే ప్లేస్ కూడా పైన అయితే ఇవ్వడం జరిగింది. ఒక స్ట్రాంగ్ మడ్గార్డ్ చూడడానికి లుక్ కానీ బాగుంది. అలాగే
వెహికల్ కూడా మంచి స్ట్రాంగ్గా అయితే ఉందన్నమాట. మీ కింద కూడా మనకు చూడండి, మనకు నెంబర్ ప్లేట్ పెట్టుకునే కాడ ఒక చిన్న లైట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. లైట్ చూస్తున్నారు కదా, ఈ టైప్ లైట్ అయితే వస్తుంది. ఇలా ఉంది అయితే వెహికల్ అయితే ఉందన్నమాట. ఇంకా అలాగే దీంట్లో మనకు చూసుకుంటే బ్రేకింగ్ మనకు 220 mm డిస్క్ బ్రేక్ వస్తుంది, 130 mm డ్రమ్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. ప్రైస్ చూసుకుంటే మనకు డిస్క్ వేరియంట్ చూసుకుంటే 1,13,000 అయితే పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. డ్రమ్ బ్రేక్ చూసుకుంటే మనకు 1,08,000 అయితే పడుతుంది అనమాట. వెహికల్ చూసారు కదా ఎలా ఉందనేది. వెహికల్ నాకైతే చాలా బాగా నచ్చింది. బాగా వీళ్ళు కావాల్సిన మార్పులు అయితే తీసుకొచ్చారు, కొత్త వేరియంట్ని అయితే తీసుకొచ్చారని చెప్పాలి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.